నమస్కారం. నేను మీ డాక్టర్ చక్రిని. రేపు అంటే 25th జనవరి 2025 రేపు ఒక అద్భుతం జరగబోతుంది. మన ఇక్కడ బాడీలో కాదు, ప్లస్ మన అర్త్ మీద కాదు, ఇన్ఫ్యాక్ట్ మన యూనివర్స్లో. రేపు ప్లానెటరీ పరేడ్ అంటాం. అంటే రేపు దాదాపుగా 6 నుంచి 7 ప్లానెట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అర్త్ని కలుపుకొని ఒక అలైన్మెంట్, ఒక లైన్లో వస్తున్నాయి. మరి చాలా అద్భుతమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 8 ప్లానెట్స్ ఒకటే లైన్లోకి రావడం అనేది వెరీ వెరీ రేర్. కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బట్ అట్లీస్ట్ మనకు అదృష్టం ఉంది, మనం 7 ప్లానెట్స్ అన్న కనీసం లైన్లో చూడగలుగుతున్నాం. ఎందుకు యాజ్ అ డాక్టర్ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఈ యొక్క ప్లానెటరీ అలైన్మెంట్కి మన బాడీకి, మన హెల్త్కి, మన స్పిరిచువాలిటీకి ఒక రకమైన సంబంధం ఉంది. నేను స్పిరిచువల్ పర్సన్, నేను దేవుడు అంటే నమ్ముతాను. మరి మీరు కూడా స్పిరిచువల్ పర్సన్ అయ్యి ఉంటే, మీకు కూడా దేవుని మీద నమ్మకం అనేది ఉంటే, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్లో 1-2 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. స్పిరిచువాలిటీ గురించి కాదు, మీ బాడీ గురించి, మీ హెల్త్ గురించి. ఈ యొక్క ప్లానెటరీ అలైన్మెంట్ని ఆర్ ప్లానెటరీ పరేడ్ ఏదైతే అంటారో అది మనకు యాక్చువల్గా ఎలా యూస్ఫుల్ అవుతుంది, బాడీకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, హెల్త్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనే ఒక 2-3 విషయాలు మీకు ఎండ్లో చెప్తాను. కానీ ఫస్ట్ అసలు ఈ ప్లానెటరీ అలైన్మెంట్ అనేది మనకు ఎందుకు, దీనికి అంత సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు, ఒకటి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇస్రో వాళ్ళు కానీ, నాసా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇది ఒక అద్భుతమైన విషయం, ఇన్ని ప్లానెట్స్ ఇలా ఉండడం ఒక వెరీ రేర్ ఫినామినన్. మీకు స్కైలో బ్రహ్మాండంగా అన్ని బాగా కనిపిస్తాయి. కొన్ని 4 ప్లానెట్స్ నేకెడ్ ఐకి మనం డైరెక్ట్గా ఐస్తోనే చూడొచ్చు. అండ్ మిగతా 2-3 ప్లానెట్స్ చూడాలి అంటే మనకు టెలిస్కోప్ అవసరం పడుతుంది అని చెప్తున్నారు. సరే, ఆ విషయం అలా పక్కన పెడితే, ఈ అలైన్మెంట్ అనే దానికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఎందుకు అంటే, ఈ అలైన్మెంట్లో జనరేట్ అయ్యే ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఫుల్ మూన్ డే, మన పున్నమ నాడు సముద్రంలో అలలు చాలా పైకి లేస్తాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకు అంటే అది ప్లానెటరీ అలైన్మెంట్ కాబట్టి. ఈ ప్లానెటరీ అలైన్మెంట్ అంటే అప్పుడు మనకు అర్త్, మూన్, సన్ ఇంచుమించుగా ఒకటే అలైన్మెంట్లో ఉంటారు కాబట్టి అప్పుడు మనకు ఆ యొక్క ఎనర్జీ వల్ల ఆ టైడ్స్ ఏవైతే ఉంటాయో ఓషన్లో అవి కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. మరి మూన్ అసలు యాక్చువల్గా ప్లానెటే కాదు. మరి అర్త్, సన్ అండ్ మూనే అలైన్మెంట్లో ఉంటే ఇంత ఎనర్జీ వస్తుంది అంటే, మరి ఈ 6 or 7 ప్లానెట్స్ ఒకటే లైన్లో వచ్చాయి అంటే ఎంత ఎనర్జీ వస్తుందో మీరు ఊహించండి. సో ఈ కొన్ని రోజులు, ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి ఎండ్ వరకు ఇలాంటి ఎనర్జీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని సైంటిస్ట్ అంటున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ డేస్, ఎస్పెషల్లీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తే, ఈ ఎనర్జీ అనేది మన చుట్టుముట్టు చాలా హైగా ఉంటుంది. అది కొంతమంది సెన్సిటివ్ పీపుల్ డైరెక్ట్గా ఫీల్ కావచ్చు, కొంతమందికి అసలు ఏం డిఫరెన్స్ అనేది తెలియకపోవచ్చు. అది మన బాడీని బట్టి కూడా ఉంటుంది. కానీ ఈ ఎనర్జీ అనేది ఖచ్చితంగా హై అనేది మాత్రం ఉంటుంది. మరి ఈ హై ఎనర్జీని మీరు నమ్ముతారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుముట్టు ఎనర్జీ ఉంటుందని మీరు నమ్ముతారా? మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇంట్లో అందరూ ఇది మీరు టెస్ట్ చేసి మీ అంతలో మీరు చూసుకోవచ్చు. మీరు కొంచెం సేపు ఒక రూమ్లో క్వైట్గా ఉండి కళ్ళు మూసుకొని ఉండండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కొంచెం సేపు అలానే కళ్ళు మూసుకొని ఉండండి. ఎవరినైనా సరే, మీ ఇంట్లో వాళ్ళని సప్పుడు చేయకుండా, సౌండ్ చేయకుండా మెల్లిగా మీ దగ్గరికి రమ్మనండి. మిమ్మల్ని టచ్ చేయొద్దు, కానీ మీ దగ్గరికి రమ్మనండి. ఎప్పుడైతే వాళ్ళు మీ దగ్గరికి వస్తారో, చాలా దగ్గరగా వస్తారో, మీకు వాళ్ళు టచ్ చేయకపోయినా వారు మీ దగ్గరికి వచ్చారు అనే ఒక ఫీలింగ్ మీకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ టచ్ చేస్తున్న ఫీలింగ్ మీకు వస్తుంది. మరి అది ఎలా సాధ్యం? ఎందుకు అంటే మీ చుట్టుముట్టు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీలోకి ఇతరులు, ఆబ్జెక్ట్ కానీ వేరే మనుషులు కానీ వాళ్ళని వస్తే ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది దాన్ని గ్రహించగలుగుతుంది. గ్రహించి నీ ఎనర్జీ ఫీల్డ్ అనేది దాని ప్రకారంగా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ మనుషులకే మనకే ఇంత చుట్టుముట్టు ఇలా ఎనర్జీ ఉంది. ఫుల్ మూన్ డే రోజు, పున్నమ నాడు ఇంకా ఎనర్జీ అనేది పెరుగుతుంది అర్త్ పైన. మరి 7 ప్లానెట్స్ వచ్చినప్పుడు అసలు ఆ ఎనర్జీ అనేది మనం ఇమాజిన్ చేసుకోవడం కష్టం. మరి ఇంత ఎనర్జీని
మన బాడీ తట్టుకోగలుగుతుందా, మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతామా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎనర్జీ అనేది అందరికీ సేమ్. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇస్తాను. నైఫ్, కత్తి ఉంది. కత్తి మనకు ఎవరి చేతిలో ఉంటుందో దాన్ని బట్టి దాని అవుట్కమ్ ఉంటుంది. డాక్టర్ చేతిలో ఉంటే సర్జరీ చేసి ప్రాణాలు బ్రతికించవచ్చు. ఒక కార్పెంటర్ చేతిలో ఉంటే బ్రహ్మాండమైన ఫర్నిచర్ని తయారు చేయవచ్చు. అదే ఒక చెఫ్, వంట వాళ్ళ చేతిలో ఉంటే మంచి వెజిటబుల్స్ కార్వింగ్ చేయొచ్చు, బ్రహ్మాండమైన మంచి రుచికరమైన వంటలు వాళ్ళు తయారు చేయొచ్చు. మరి ఇదే కత్తి ఒక రౌడీ చేతిలోనో గుండా చేతిలోనో ఉంటే చాలా దారుణాలు చేయొచ్చు. కత్తి అదే, కానీ ఎవరు యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని యొక్క అవుట్కమ్ ఉంటుంది. అదే విధంగా ఈ ఎనర్జీ అనేది అదే, కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మీ చేతిలో ఉంది. మరి ఇక్కడ నేను ఈరోజు ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, ఈ ఎనర్జీ అనేది నెక్స్ట్ కొన్ని వారాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫస్ట్ మీరు గుర్తించాలి. ఈ ఎనర్జీ అనేది ఉంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనేది మీరు గుర్తించాలి. నెక్స్ట్ గుర్తించిన తర్వాత దాన్ని ఎలా మనము యూజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ పాయింట్. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏదో కొత్త విషయాలు కానీ ఏదో కొన్ని అవుట్ ఆఫ్ ద వరల్డ్ చాలా పవర్ఫుల్ థింగ్స్ కానీ చాలా స్ట్రేంజ్ థింగ్స్ కానీ మీకు చేయాలని అనిపించవచ్చు. ఇదంతా ఎనర్జీ ఎఫెక్టే. ఎప్పుడు అనుకోని విషయాలు, కొత్త కొత్త థాట్స్ మీ మైండ్లోకి వచ్చేసి ఇది చేసేయాలి అది చేసేయాలని అనిపించవచ్చు. అలాంటి భ్రమలో పడకండి. మీరు గ్రౌండెడ్గా, అంటే మీరు మంచిగా నిదానంగా ఉండండి. మీరు ఎప్పుడు కూడా కొంచెం ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ కానీ కొన్ని నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కానీ కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ బాడీకి మంచి ఆహారం ఇవ్వండి, పౌష్టికాహారం ఇవ్వండి, నీళ్లు బాగా తాగండి. మీకు మెడిటేషన్ అలవాటు ఉంటే మెడిటేషన్ చేయండి, మంచిగా పడుకోండి. కరెక్ట్గా 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం. సో మీ బాడీకి మంచి రెస్ట్ ఇవ్వండి. ఇవన్నీ మీరు చేస్తే ఆ ఎనర్జీని మీ బాడీ కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది కాకుండా బాగా స్ట్రెస్ఫుల్గా ఉండి అటు ఇటుగా కంగారుగా తిరిగేస్తూ బాడీకి సరిగ్గా రెస్ట్ ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ బాడీని కష్టపెట్టి మైండ్ని కష్టపెడితే ఆ ఎనర్జీ కూడా నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విషయాన్ని మీరు గ్రహించి దాన్ని మీరు కరెక్ట్ ఛానల్లో ఈ ఎనర్జీని యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ విషయమే మీకు చెప్దామని నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ వీడియో మీకు బహుశా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ విషయం మీకు నచ్చితే, మీరు నాతో ఏకీభవిస్తే దీన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ వీడియోని ఆర్ ఇన్ఫ్యాక్ట్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తూ ఉంటాను, మెయిన్గా హెల్త్ రిలేటెడ్. అప్పుడప్పుడు సామాజికంగా కొన్ని బర్నింగ్ విషయాలు ఏమన్నా నాకు బాగా బాధ అనిపిస్తే, ఇబ్బంది అనిపిస్తే చేస్తూ ఉంటాను. బట్ మెయిన్గా హెల్త్ రిలేటెడ్ విషయాల మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీకు ఎంబడే తెలుస్తుంది. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ డాక్టర్ చక్రి.